మెగా6 న్యూస్కు స్వాగతం సుస్వాగతం. 3/4/2026 గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో రాధా రంగా మిత్రమండలి విశాఖ జిల్లా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో శ్రీ బుల్లెట్ ధర్మారావు గారు, రాధా రంగా మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షులు మరియు జనసేన ముఖ్య నాయకులు శ్రీ బెహరా భాస్కర్రావు గారు అధ్యక్షతన పాల్గొని శ్రీ గేదెల మురళీకృష్ణ గారికి విశాఖ జిల్లా అధ్యక్షునిగా నియామక పత్రం అందజేశారు. అదేవిధంగా అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల నుండి పెద్ద ఎత్తున రాధారంగ మిత్రమండలి నాయకులు, కూటమి నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. రాధారంగ మిత్రమండలిలో నాయకులకు నియామక పత్రాలు అందజేశారు. వాటి వివరాలు వారి మాటల్లో. మరి ఈ రోజున నేను 42 నియోజకవర్గాల్లో కమిటీలు ఏర్పాటు చేశాను. ముఖ్యంగా మహిళల కమిటీ ఇంతవరకు ఏనాడు ఎవరు కూడా వేసి చరిత్ర ఎరగదో, అలాంటిది నేను మహిళలకు కూడా అందులో భాగస్వామ్యం చేస్తూ మరి మొన్న అనకాపల్లి జిల్లాకి మరి కూసిపట్ల వాణిశ్రీ గారు ఆవిడ అధ్యక్షురాలుగా వేశాను. మరి రంగా గారు అన్ని కులాల్లో ఉన్నారంటే నిదర్శనంగా ఆవిడ ఒక బ్రాహ్మణ కులానికి చెందిన వారు. ఆవిడ గారికి రంగా గారు అంటే విరాజమానం. అందుకని ఆ విషయం తెలిసి కళ్యాణరావు గారు ప్రపోజ్ చేస్తే ఆవిడ గారిని అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా నియమించాం. తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలకి మరి అందరికి చిరపరిచితుడైన కుంచె దత్తాత్రేయులు గారిని నియమించడం జరిగింది. మరి ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున మరి గేదెల మురళీకృష్ణ గారు ఒక ఆణిముత్యం లాంటి, ఒక డైమండ్, ఒక వజ్రం లాంటి అందరిని కలుపుకునే వ్యక్తి అని తెలిసి నేను ఎంతో సగర్వంగా ఇలాంటి మహోన్నత వ్యక్తిని నేను నియమించానని చెప్పి ఎంతో మంది మంచి వ్యక్తిని నియమించాలని నాకు ఎన్నో వేల మంది ఫోన్లు చేశారు. నిజంగా నాకు పత్రాన్ని ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ విశాఖ నగరంలో ఉత్తరాంధ్రలో కూడా రంగా గారి ఆశయాలను తీసుకెళ్లడం కోసం నడుం బిగించి అందులో మొట్టమొదటిసారిగా విశాఖ జిల్లాకి మన గేదెల మురళీకృష్ణ గారిని నియమించడం జరిగింది. అందరినీ కలుపుకునే వ్యక్తి, అందరికీ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కలిపిపోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన గేదెల మురళీకృష్ణ గారు అని తెలిసి నేను ఇలాంటి ఆనందించాను వేసాను. నేను చాలా ఆనందపడుతూ అనగారు మీరు ఆత్మీయ సమావేశం మీరు రావాలి, నేను ఏర్పాటు చేసుకుంటున్నాను అన్నారు. తప్పకుండా వస్తానని నేను ఆయన మాట ఇచ్చి ఇవాళ ఆయన నియామకం ఇచ్చిన తర్వాత ఇవాళ ఈయనకి ఘన సత్కారం కానీ మరి ఇంకో కొంతమంది ఈయనతో పాటుగా మరి అమ్మాజీ గారు, గల్లా అమ్మాజీ గారిని మరి ఈ విశాఖ జిల్లా అధ్యక్షురాలుగా అంటే మురళీకృష్ణ గారికి తోడుగా కొంతమందిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైనా వారు గుర్తుంచుకోండి, 5 ఏళ్ళు బలంగా ఉంటేనే పీడికలు అవుతుంది, ఒక్కడి వల్ల ఏది అవదు. అందుకే మురళీ గారు ఉంటే అగ్నికి వాయువు తోడైనట్టుగా వీళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క రాధారంగ మిత్రులను బలంగా తీసుకెళ్తారని ఒక దృఢ నిశ్చయంతో మరి మురళీ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లా ఈ యొక్క వైజాగ్ జిల్లాకి మరి గల్లా అమ్మాజీ గారిని కూడా నియమిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడి నుంచి ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో మురళీ గారికి కానీ, అమ్మాజీ గారికి కానీ, మరి వాణిశ్రీ కానీ, దత్తాత్రేయులు కానీ వీరిని నియమించారు. కాబట్టి వీరి ఆధ్వర్యంలో మీరు వీళ్ళకి పూర్తి సహాయ సహకారాలు ఇస్తే మీరు రంగా గారికి ఇచ్చినంత ఆనందం పడతాం. ఎందుకంటే ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని కోల్పోయాం. అదే స్థాయి, అదే పవర్, అదే ఇమేజ్ ఉన్న నాయకుడు, మచ్చలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి రాధారంగా మిత్రమైన మద్దతు నాదేళ్ల మనోహర్ గారు, రాష్ట్ర పిఎస్సి చైర్మన్, మంత్రివర్యులు, ఆయనకి 4 రోజులు చేశా. ఇట్లా అన్ని చోట్ల కూడా పవన్ కళ్యాణ్ గారు పెద్దల పాత్ర పోషించమన్నందుకు మేము పెద్దల పాత్ర పోషించాం. రాధారంగం మిత్రులు నడుము బిగించి ఆయన అండగా నిలబడ్డాం. మద్దతు ప్రకటించి అన్ని కులాల్ని ఇప్పుడు గేదెల మురళి గారు ఆయన అధ్యక్షున ఒక కులమే కాదు అన్ని కులాలను కలిపి ఈ రోజున 12 మందికి నియామకాలు ఇస్తున్నాము. అందులో కాపులు కాదండి, రంగా గారి అన్ని కులాల్లో ఉన్నారు అన్న నిదర్శనంగానే అన్ని కులాలు ఏర్పాటు చేయడం కోసమే మన ఉత్తరాంధ్ర జిల్లాలో వైఎస్ఆర్ సంఘం, దుర్గా కృష్ణ చైతన్య వైఎస్ఆర్ అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే కులం గురించి మేము ఒకసారి చెప్తాం. ముందు వాళ్ళు ఈ విధంగా మేము రంగా గారికి అన్ని కులాల్లో ఉన్నారని తెలియజెప్పడం కోసమే ఈ పలానా ఒకసారి చెప్తామండి. అలా అన్ని కులాల్లో మేము భవిష్యత్తులో శ్రీకాకుళం విజయ్ మహేష్ గారు ఈయన
అగ్నికుల క్షత్రులండి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ రాధారంగ మిత్రుల నాయకుడు విజయవాడకి మరి దగ్గర 500 మందిని మొబైలైజ్ చేశారంటే నిజంగా గ్రేట్ గా ఇప్పుడు నాకు పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. 100% మీ ఆధ్వర్యంలో రాధారంగ మిత్రులు ఉత్తరాంధ్ర జిల్లాలో జెండా ఎగరేయడం ఖాయం. అది మీ యొక్క సహకారంతో అంటే ఏదైనా సాధ్యపడుతుంది. మీరు ఆయన సపోర్ట్ ఇవ్వడం సారు, మాకు అంతే సారు. ధన్యవాదాలండి. ఒక్కసారి క్లాప్స్ కొట్టండి. రంగ మిత్ర మండలి అనేది జరిగిన ఆ రోజుల్లో విజయవాడ అంటే గుర్తుకు వచ్చేది అమ్మవారు కనకదుర్గ. కొండ మీద కనకదుర్గ అమ్మవారు కొండ. ఆ విధంగా అప్పుడు ఎవరికి ఏ విధమైన సమస్య వచ్చినా, ఏ విధమైన అన్యాయం జరిగినా గుర్తుకు వచ్చేది ఒక రంగా గారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళేవారు కదండి. మీకు చాలా మందికి అంటే ఆయన గురించి చరిత్ర తెలిసినటువంటి వారికి తెలుసు, కానీ ఈ తరంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా మందికి తెలియదు. ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే తెల్లవారుజామున రంగా గారి ఇంటి ముందు క్యూ కట్టేవారండి. అంటే ఆయన అతని సమస్యల్ని ఒక నిజాయితీగా, రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఎంతో మంది ఆ టైంలో న్యాయం పొంది, అటువంటి సాధారణంగా ఈ రోజుల్లో ఎవరైనా నాయకుడు కానీ ఏ దేశభక్తుడైనా సరే చనిపోయిన తర్వాత చరిత్రలో రోజు రోజుకి కనుమరుగైపోతారు. కానీ రంగా గారు చనిపోయి కొన్ని దశాబ్దాలు అయినా సరే ఏ నాయకుడికి లేనటువంటి విగ్రహాలు తెలంగాణ, ఆంధ్రలో సుమారు 2 లక్షల పైచిలకు విగ్రహాలు ఉన్నాయండి. అది ఆయనకున్న ఇమేజ్. ఎవరి పేరు చెప్తే రోమాలు నిక్కువలసి ఉంటాయో అదే రంగా గారు, నాకు తెలిసినంత వరకు. సో అటువంటి ఆర్గనైజేషన్ ని ఇప్పుడు మన ఉత్తరాంధ్రలో కూడా బలోపేతం చేసి అటువంటి పరిపాలన, అటువంటి నిజాయితీ రంగా గారి ఆశయ సాధన కోసం ఈరోజు మరి రాష్ట్ర ధర్మారావు గారికి మరి ఆయన యొక్క కృషి, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారు నాకు అనకాపల్లి జిల్లా రాధారంగ మిత్ర మండలి అధ్యక్షురాలుగా నియమించారు డిసెంబర్ 7వ తారీఖున. మరియు నేను సావిత్రిబాయి పూలే సంక్షేమ భరోసా సంఘం అధ్యక్షురాలిని. దానికి చైర్మన్ బండ్రెడ్డి అప్పారావు గారు మరియు వ్యవస్థాపకులు కర్రి వెంకటరావు గారు, వారికి కూడా నా ధన్యవాదాలు. దానికో సంబంధించింది కాదు, ఎందుకంటే నేను ఈ రంగా గారి ట్యాగ్ పెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా మీరు కాపులా అని అడుగుతున్నారు. కాదండి, ఇది అన్ని కులాల వారు, అన్ని మతాల వారికి సంబంధించింది. ఇది పేద బలిజ ప్రతి ఒక్క పేదవాళ్ళకి, ధనవంతులకి, అందరికీ కూడా సంబంధించిందండి. కొంతమంది ఏమనుకుంటున్నారంటే కాపు వాళ్ళదే, కాపు వాళ్ళ సంఘమా మీరు అని అడుగుతున్నారు. కాదు, రంగా గారు అందరి వారు. అందుకు మేము కుల మతాలని కలుపుకుంటూ ముందుకు సాగుతున్నాం. నాకు ఈ అనకాపల్లి జిల్లా అధ్యక్షురాలుగా నియమించారు. అందుకు నేను నా మాటల్లో ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, రంగా గారి ఆశయాలను బలోపేతం చేస్తూ మా మహిళా కమిటీలు అందరు కూడా ముందుకు సాగుతామని వారి తరఫున కూడా నేను చెప్తున్నాను. ఈ సభకి మరొకసారి ధన్యవాదాలు. మన విశాఖ జిల్లా అధ్యక్షుడిగా గేదెల మురళీకృష్ణ గారికి ఇవ్వడం మన ఆనిముత్యం లాంటిది అని అన్నారు మన ధర్మారావు గారు. అలాగే అండి, ఆయన ఆనిముత్యమేనండి. అది కూడా ఆయన ఆధ్వర్యంలో మేము అందరం కూడా కలిసిమెలిసి చేస్తామండి. అలాగే నా పేరు ఇలాగే మహిళా కమిటీ కూడా అందరినీ వేసాం. మేము అందరం కూడా మహిళా కమిటీలు 13 మందిని వేసి నేను ఈ రోజు జిల్లా అధ్యక్షులుగా వచ్చానండి. మా కమిటీ అందరూ కూడా ఈ రోజు అందరికీ నియమపత్రాలు ఇస్తామండి. మురళీకృష్ణ గారి చేతుల మీద, అలాగే ధర్మారావు గారు, పిల్లల ధర్మారావు గారి చేతుల మీద, వెంకటాభాస్కర్ గారి చేతుల మీద, అందరి చేతుల మీద
వాళ్ళందరికీ కూడా మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా ఎలాగైతే చేశారో అలాగే కూడా మేము కూడా కుల మతాలకు భేదం లేకుండా మేము కమిటీలు అలాగే నిర్ణయించామో అలాగే కుల మతాలకు భేదం లేకుండా ఎవరికి ఏ కష్టంలో ఉన్నా సరే మేము అందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ కూడా నా ధన్యవాదాలు. నేను ఉత్తరాంధ్ర కన్వీనర్గా డిసెంబర్లో నియమించబడ్డాను. 2 రాష్ట్రాల అధ్యక్షుడు బుల్లెట్ ధర్మా గారు నియమించారు. నన్ను నియమించిన వెంటనే నేను మురళీ గారిని ఎన్నుకోవడానికి సుమారు 2 నెలలు పట్టి ఉండొచ్చు, కానీ ఈ రోజునే చాలా ఆనందిస్తాను. ఆయన బాధ్యత తీసుకున్న 15 రోజుల్లో ఇంత కార్యక్రమం చేయడం నాకు ఈ పండగ వాతావరణం చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ధర్మారావు గారు నన్ను ప్రత్యేకంగా అభినందించారు. దానికన్నా ఈ రోజు నాకు ఇంకా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ సహకారాలు ఆయనకు ఉంటాయని, ఆయనతో పాటు మేము అమ్మాజీ గారిని కూడా ప్రకటిస్తున్నాం మహిళా అధ్యక్షురాలుగా, జిల్లా మహిళా అధ్యక్షురాలుగా. ఆవిడ కూడా సహకరిస్తూ మేము మరి ముందుకు వెళ్తామని, సమయాభావం తక్కువ ఉన్నందువల్ల నేను తక్కువ మాట్లాడుతున్నాను. ఈ రాధారంగ మిత్రమండలి ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి 2 తెలుగు రాష్ట్రాల నెలన్నర 2 నెలలు అవుతుంది ఇలాగ రాధా రంగ మిత్రమండలి అధ్యక్షులుగా విశాఖ జిల్లాకి వహిస్తున్నామని చెప్పి మరి నేను దానికి ముందుగా అంగీకరించలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీగా రంగాభిమాని ఉన్నాయి, ఇక్కడ మాకు కాపు సంఘాలు ఉన్నాయి. మరి నేను ఆల్రెడీగా గోపాలపట్నం మండలానికి ఉపాధ్యక్షుడిగా కూడా ఉంటున్నాను. మరి సంఘం పెద్దలను కూడా మా పెద్దలు పెద్దబాబు గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది, సంఘం పెద్దలు. అలాగే పెద్దలందరం కూడా ఇక్కడ గతంలో ఇక్కడ కళ్యాణ మండపం భాస్కర్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఘనబాబు గారు సహకారంతో ఇక్కడ కళ్యాణ మండపం మన ఎవరు ఆనంద్ గారు మరి మమ్మల్ని ప్రోత్సహించి దగ్గరికి తీసుకెళ్లి 2 కోట్ల రూపాయలు మాకు కాపు సంఘానికి సహాయ సహకారాలు అందించి బిల్డింగ్ కూడా తయారైంది. మరి త్వరలో మరి మన గోపాలపట్నం పశ్చిమ నియోజకవర్గం అయినటువంటి గణబాబు గారు మరి చెప్తున్నదిగా మీరు డేటా పెట్టుకోండి, మరి ఇప్పుడే పెట్టుకోండి, ఏదో చేసి కళ్యాణ మండపాన్ని మీరు ఓపెన్ చేసుకుంటారని చెప్పేసి మొన్న వెళ్ళి జరగడం, మేము అడగడం, అడిగినట్టు ఆయన చెప్పడం. కొన్ని అనివార్య కారణాల వల్ల గణబాబు గారు కానీ, గంటా శ్రీనివాసరావు గారు కానీ, మరి ఎమ్మెల్యేలు మన పంచగారు రమేష్ బాబు గారు కానీ మరి అనివార్య కారణాల వల్ల కొంత ఈరోజు రమేష్ బాబు గారు అంటే ఏదో మ్యారేజ్ వెళ్తారు అని చెప్పేసి ఏదో చెప్పారు. అలాగే గణబాబు గారు మన గంటా శ్రీనివాసరావు గారు కేంద్ర మినిస్టర్ మన బీజేపీ రాజ్నాథ్ సింగ్ గారు రావడం వల్ల, ఆయనతో ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోయారు. మరి మేము ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ అయ్యి మరి ఇలాగ ఇదేంటి ఏమనుకోకుండా నేను చెప్పడం, మరి వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మంచి వ్యక్తుల దగ్గర నేను అభిమానులను మరి వాళ్ళు కూడా నా గురించి ఎంక్వైరీ చేసుకోవడం, ఏదో వాళ్ళకి ఎవరో మరి 10 మంది మీలాంటి అడగడం, ఏదో మంచిగా చెప్పారో చెడే చెప్పారో మీరు ఉన్నానండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి నేను మా గురువుల మాట తీసుకోకుండా, బేడా భాస్కర్ గారి మాట తీసుకోకుండా నేను ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ముందుకు వెళ్ళే ప్రసక్తే లేదు. మరి నా జీవితాంతం కూడా ఆయనకి రుణపడే ఉంటాను నేను. ఆయన బాసు చెప్పారు నాకు ఇలాగా, మరి బుల్లెట్ ధర్మారావు గారు ఇలాగా ఫోన్ చేసి చెప్పారు తప్పుగా నన్ను, మరి ఏంటి బాస్ అంటే నువ్వు ముందుకెళ్ళు పర్వాలేదు అది మంచిదని, నువ్వు నెక్స్ట్ ముందుకెళ్ళాలి సార్ నన్ను ప్రోత్సహించడం. నేను ఊపికొట్టిన తర్వాత మళ్ళీ ఆలోచించి మొన్న మీరు అర్జెంటుగా మచిలీపట్నం రండి అని చెప్పేసి అంటే మొన్న 25వ తారీఖు వెళ్ళి మచిలీపట్నం వెళ్ళడం. మరి అక్కడ కూడా సుమారుగా పాత్రికేయుల ముందు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ముందు మరి సోదరుల అభిమానులందరూ కూడా ఒక 100-125 మంది రావడం, మరి వాళ్ళ సమక్షంలో నాకు అలాగే మరి ఆది వైశాఖకి సంబంధించిన దుర్గా కృష్ణ చైతన్యకి ఇద్దరు కూడా నియామక పత్రాన్ని ఇవ్వడం కూడా జరిగింది. జరిగిన మీద ఏదో కార్యక్రమం పెట్టాలి కదా అని చెప్పేసి దత్తు గారు నేను కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే పెద్దలందరినీ కలిసాం, మరి లోకల్ ఎమ్మెల్యేలని పెద్దలందరినీ కూడా కలిసి ఇన్విటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల రాకపోవడం కూడా జరిగింది. మరి అయితే
వచ్చిన మా గురువు భాస్కర్ గారు కానీ, మరి బావగారు ప్రగట్ నాగేశ్వరరావు గారు కానీ, మరి అలాగే బైరెడ్డి అప్పారావు గారు కానీ, ఆయన దగ్గరికి వెళ్ళలేదు. మహిళల్ని మహిళా అధ్యక్షులు పంపించాలంటే చెప్పగానే వచ్చేందుకు మీకు స్పెషల్ గా థ్యాంక్స్ అండి కర్రీ వెంకటరమణ గారు. అలాగే మరి మాకు ఏదైతే ఈ బాధ్యతలు అప్పచెప్పారో మేము ఖచ్చితంగా విశాఖ జిల్లాలో మా కమిటీని ఉధృతం చేసి మహిళా అధ్యక్షులు మేము కూర్చొని మహిళా మండలిని కానీ మేము కానీ ఒక కమిటీని ఏర్పాటు చేసి మరి రాధారంగ మిత్ర మండలిని మేము మరి మూకుమ్మడిగా మేము దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి చూస్తాం. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఏదైతే ఆయన ఆశయంతో ఉన్నారో ఆశయాలు వమ్ముకోకుండా మంచి మహానుభావుడు ఆయన. మన 40 ఏళ్ళు బ్రతకడమే కాదు 40 తరాలు చెప్పుకున్నట్టుగా మనం ఉండాలని ఆశించే వ్యక్తి రంగా గారు. వారి ఆశయాలకు అన్నీ కాకపోయినా కొన్నిట్లయినా సరే కూడా మేము ముందుకు తీసుకెళ్ళి మేము ఖచ్చితంగా మీరు ఏదైతే మాకు నమ్మి ఈ పదవి ఇచ్చారో తూచా తప్పకుండా మేము బలోపేతం చేయడానికి కృషి చేస్తామని మన చైర్మన్ మా అధ్యక్షులైనటువంటి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ధర్మారావు గారికి ఖచ్చితంగా సభాముఖంగా మాటిస్తున్నాం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన భాస్కర గారి అభిమానులు కానీ రంగా గారి అభిమానులు కానీ ఇక్కడికి వచ్చేసిన నాయకుల తాలూకు అభిమానులు అందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు రంగా రాధా మిత్రమండలి సమావేశానికి వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులుగా విచ్చేసిన నాగేశ్వరరావు గారు కానీ అలాగే బుల్లెట్ ధర్మారావు గారు కానీ దత్తు గారు కానీ వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, ముఖ్యంగా ఈ రాధారంగ మిత్రమండలి సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సోదరుడు గేదెల మురళీకృష్ణ గారు రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడిగా పదవీ స్వీకారం చేస్తూ మనందరి మధ్యలో మనందరి సహకారం ఉంటుందనే ఒక నమ్మకంతో ఒక పెద్ద బాధ్యతను తీసుకున్నాడు. ఆ బాధ్యత ఆయన ఎలా అయితే తీసుకున్నాడో ఆ బాధ్యతకు పూర్తి సహకారం ఇవ్వాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడిగా తీసుకుంటాను, ఒక అవకాశం నాకు వచ్చింది, ఏం చేయమంటారు అని చెప్పేసి నన్ను సోదరుడుగా నా తాలూకా సలహాని మురళీకృష్ణ అడిగినప్పుడు నేను మురళీకృష్ణకి ఒకటే చెప్పాను, రాధారంగ మిత్రమండలి అనే వ్యవస్థ ఒక సంస్థ అది కేవలం ఒక పార్టీకి సంబంధించింది కాదు. రంగా గారు కానీ రాధా గారు కానీ తెలుగుదేశమా కాదు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం 2 పార్టీలే ఉండేవి. కాంగ్రెసా అది కాదు. ఆయన ఏ పక్షం అని చూస్తే ఆయన ప్రజాపక్షం. ఆయన పార్టీ ప్రజాపక్షమే తప్పితే ఆయనకు అధికార పక్షం అని కానీ లేకపోతే ఒక పార్టీకి పుట్ట అని కానీ ఆయనకి లేదు. అందుకే ఆయన జీవితకాలం ఎంతసేపు పోరాటంతోనే ఆయన జీవితాన్ని సాగదీశారు. ఆయన ఒక రిక్షా కార్మికుడు చనిపోతే ఆ రిక్షా కార్మికుడు పోలీస్ స్టేషన్లో చనిపోతే ఆ రిక్షా కార్మికుడిని అన్యాయంగా పోలీసు వ్యవస్థ బలి తీసుకుంది అని చెప్పేసి ఒక సాధారణ రిక్షా కార్మికుడి కోసం విజయవాడను సైతం స్తంభించగలిగే శక్తి యుక్తి ఉన్న నాయకుడు రంగా గారు. ఆయన ప్రాణాలు అసూలు మాసింది కూడా ఏదో అతని స్వార్థం కోసమో లేకపోతే అతని పదవి కోసమో ఆయన ప్రాణాలు పోలా. ఆయన పేద ప్రజలందరికీ పట్టాలు ఇస్తే కానీ కుదరవు అని ఒక రోడ్డు మీద ధర్నా చేస్తే ఆ ధర్నా టైంలో ఆయన చనిపోయాడు తప్పితే ఆయన కోసమో ఆయన కుటుంబం కోసమో ఉద్యమం చేసుకుని చనిపోలేదు. ఆయన జీవితం ఎప్పుడు కూడా ప్రజలు బాగుండాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి, ప్రజలు ఆనందంగా ఉండాలి, అప్పుడే నేను ఆనందంగా ఉంటానని ఆయన జీవితాన్ని సాగదీశాడు. కాబట్టే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేసిన ఏ ముఖ్యమంత్రికి కూడా రాష్ట్ర స్థాయిలో విగ్రహాలు లేకపోయినా, ఏ ఒక్క పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళకి కూడా రాష్ట్ర స్థాయిలో విగ్రహాలు లేకపోయినా
కేవలం రంగా గారికి మాత్రమే రాష్ట్రం అంతా విగ్రహాలు పెట్టి ఈయన ఒక గొప్ప నాయకుడు, ఈ నాయకుడు తాలూకు ఆశయాలతో మనందరం కూడా ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కూరుస్తున్నారంటే కారణం ఆయన జీవించిన కాలంలో కేవలం ప్రజల కోసం ఏ విధంగా ఉండాలి అనే ఆలోచన చేస్తూ జీవించాడు కాబట్టి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకు కూడా దక్కని గౌరవం రంగా గారికి దక్కింది. చాలా మంది ముఖ్యమంత్రులు చేశారే, ఏ ముఖ్యమంత్రికి కూడా ఈ రోజు వరకు చాలా మంది ముఖ్యమంత్రి పేరు చెప్పండి అని అంటే చెప్పలేని పరిస్థితుల్లో నేటి యువతరం ఉంది. కానీ రంగా గారు అనగానే ఒక వైబ్రేషన్, ఆయన పేరు చెప్పగానే రోమాలు నెక్కబడిచేటువంటి శక్తి ఆయన జీవితంలో చాలా తక్కువ వయసు జీవించినా కూడా చిరస్థాయిగా జీవించిన కాలం ఎంతసేపు జీవించాం, ఎన్ని సంవత్సరాలు జీవించాం అనేది కాదు, జీవించిన కాలంలో ఏ విధంగా జీవించాం, చచ్చిపోయిన తర్వాత కూడా ఏ విధంగా మన పేరు చిరస్థాయిగా ఉంటే మనం జీవించగలుగుతామని ఉదాహరణే రంగా గారు. అటువంటి వ్యక్తి తాలూకా కమిటీకి, అటువంటి వ్యక్తి తాలూకా ఆదర్శంతో స్టార్ట్ అయిన కమిటీకి జిల్లా అధ్యక్షుడిగా ఏదైతే రంగా గారు నీతి నిజాయితీ స్వార్థం లేకుండా పనిచేస్తాడో అటువంటి మనస్తత్వమే కదా మురళీకృష్ణ గారు కూడా ఈ రోజు జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన సంపూర్ణ సహకారం నేను ఎలా అందిస్తాను. నాతో పాటు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రంగా గారి ఆశయ సాధన కోసం మురళీకృష్ణ గారు ముందుకు వెళ్తే ఆయనకు మనం సరైన సంపూర్ణ సహకారం అందించాలని చెప్పేసి మీ అందరికీ కూడా పేరు పేరు నా విజ్ఞప్తి చేసుకుంటూ ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకున్నాను. నాకే రోమాలు ఎక్కువ వచ్చింది, ఎందుకంటే ఆయన అనుచరుడు, నేను రంగా గారి అనుచరుడిని. ఆయన తీసిన చైతన్య రథంలో నటించాను నేను. ఆ సినిమా నటించినప్పుడు రంగా గారు నా బుల్లెట్ మీద ఎక్కుతున్నాను కాబట్టి నా పేరు బుల్లెట్ ధర్మారావు. అప్పటి నుంచి ఆయన ఆశయాలను తీసుకెళ్తూ నేను అన్ని కులాలు కలుపుకుంటూ నేను తీసుకెళ్తాను. నేను చాలా తక్కువ చెప్తే నాకన్నా ఎక్కువ భాషలు చెప్పారంటే ఇంతకన్నా ఆశ్చర్యం కొట్టలేదు. నిజంగా నిజమైన వారు బేరాపల్లి ఎవరు ఉన్నారంటే మన బేద భాస్కర్ గారు ఉన్నట్టుగా అంత ఇదిగా చెప్పారంటే, అంటే ఇట్లాంటి అభిమానులు కోకొల్లలుగా ఉన్న అలాంటి వాళ్ళను వెలికి తీసుకురావడం కోసమే ఈ రాధారంగ మిత్రం స్థాపించింది. అలాంటిది మరి మురళీకృష్ణ గారికి ఇచ్చేటప్పుడు నేను ఆయన ఎలాంటి వాడో ఎలాంటి వ్యక్తి అనేది నేను ఒక అధ్యక్షుడిగా, 2 రాష్ట్రాల అధ్యక్షుడిగా రేపొద్దున ఎక్కడ కొన్ని పేర్లు రాకూడదనే, మచ్చ రాకూడదనే ఉద్దేశంతో మరి పుంచే దత్తాత్రేయ చెప్పగానే మరి మురళీ గారిని పేరు చెప్పగానే నేను ఆయన గురించి నాకు విశాఖపట్నంలో దాదాపు 78 మంది చిరపరిచితులు ఉన్నారు. నా ఫోన్లో కానీ నాకు అర్థంగా టచ్లో కానీ వాళ్ళలో అడిగితే 50 మందిలో 42 మంది నెంబర్ 1 అంటే 8 మంది మాకు అంతగా తెలియదండి అని చెప్పారు. అప్పుడు గేదెల మురళి హరువుడు తప్పకుండా నేను ఆయన నియమించాలి, దానితో బేరా భాస్కర్ గారి ఆశీస్సులు కూడా నాకు వచ్చిన తర్వాత నేను ఏ సంగతి చెప్తానన్నారు. కాబట్టి ఇప్పుడు 100 రూపాయలు బేరా భాస్కర్ చెప్పింది కాబట్టి నాకు వాస్తవంగా ఇప్పుడు మంచి ఒక ఇందాక చెప్పే ఆనిమించు నాకు ఒక డైమండ్ అని అలాంటి వ్యక్తిని నియమించాను. మరి బేరా భాస్కర్ గారి ఆశీస్సులు ఆయనకు ఉన్నంత కాలం తిరుగులేదు, ఇక్కడ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారని నాకు నమ్మకం వచ్చింది. 100%. అలాగే బేరా భాస్కర్ గారికి మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకంగా నేను మీ పేరు విన్నాను సార్, కాబట్టి నా పేరు బుల్లెట్. మీరు నా ఎక్కువగా యూట్యూబ్లో ఎక్కువగా నేను డిబేట్లో పాల్గొంటాను, నన్ను ఎప్పుడు స్వయంగా చూడరు. ఇవాళ చాలా మంది మిమ్మల్ని అలా చూసారు సార్ అని చాలా మంది అడిగారు. ఇవాళ మీ పుణ్యవాణి నా మురళి గారు ఇవాళ ప్రమాణ స్వీకారం ఆయనకి నియమపత్రాలు ఇవ్వడానికి ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. అయితే ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి పెద్దలు అందరూ కూడా మన కూటమిలో సపోర్ట్ ఉన్నాం కాబట్టి వాళ్ళకు కూడా గౌరవ మర్యాద ఇవ్వాలని మురళి గారికి చెప్పాను. అందరు ఎమ్మెల్యేలకు కూడా మీరు ఆహ్వానం పంపించండి, రేపు పొద్దున మళ్ళీ మనకు మాట్లాడకూడదని చెప్పి వాళ్ళకు కూడా ఆహ్వానం పంపించారు. ఒకవేళ వాళ్ళ వీలైతే వస్తారు. ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథి చేసిన సోదరులు పెద్దలు మన బుల్లెట్ ధర్మారావు గారికి, మన పెద్దలు భాస్కర్ గారికి, అదేవిధంగా అప్పారా గారికి, రమణ గారికి, అదే మహిళా అధ్యక్షురాలు మన వాణిశ్రీ గారికి, అమ్మాజీ గారికి, దత్తాత్రేయ గారికి, ఏది ఉన్న రాధారంగ చిత్రమండలి సభ్యులకు, రాధారంగ అభిమానులకు, పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికి కూడా పేరు పేరు నా యొక్క మనసుమంగా తెలియజేస్తున్నాను. మరి ఇవాళ
చాలా వ్యక్తులు చాలా విషయాలు మాట్లాడారు. చాలామంది జన్మిస్తారు, మరణిస్తారు. కానీ కొందరు ఈ సమాజం గురించి, సమాజంలో పుట్టిన పేద బడుగు బలహీన వర్గాల గురించి కొందరు ప్రాణత్యాగాలు చేస్తారు. సమాజం గురించి పోరాడతారు. అందులో మహా వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. మరి వేళ చూస్తున్నాం మనం, చాలామంది నాయకులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు, అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు. కానీ ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారు మరణించి సుమారు 30 సంవత్సరాలు దాటినా సరే ఆయన తాలూకా విధి విధానాలు కానీ ఆయన తాలూకా జ్ఞాపకాలు ఈరోజు కూడా ప్రతి ఒక్కరి మనసులో కలుగుతున్నాయి. మరి చెప్పారు పెద్దలు, ఈరోజు ఎంతో అభిమానులతో ముందుకు తీసుకెళ్తున్నారు, విగ్రహాలు స్థాపిస్తున్నారు. అయితే ఒకటి, నేను 9th క్లాస్ ఉన్నప్పుడు పెట్టుకొని ఎవరికి ఏ విధమైన నష్టాలు జరగకుండా పేదవారు నేను ఉన్నాను అనేకమైన కార్యక్రమాలు చేసి విజయవాడ పరిధిలో కానీ రాష్ట్ర పరిధిలో కానీ మరి వంగవీటి మోహన్ రంగా అంటే ఒక్కొక్కరికి పెద్ద పెద్ద నాయకులు కూడా బెదిరిపోయేవారు. అలాంటి పోరాట యోధుడు, మనిషి చూస్తే చాలా చిన్నవారే కానీ ఆ పోరాటంలో రాజీ లేని పోరాటం కానీ పేదవాడికి అండగా ఉండడంలో కానీ ఆయనకి అయిన సాటి. మరి అధ్యక్షులుగా నేను ఈ జిల్లాకి మురళి గారికి నియమించి మచిలీపట్నం ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇక్కడ ఇప్పుడు మహిళల తరఫున గల్లా అమ్మాజీ గారిని ఒక ఇద్దరికి నేను వారికి ఇస్తున్నాను. మురళి గారు మొట్టమొదటిగా సంతకం చేసి ఈ సంతకంతో మొదలయ్యి వేలాది మందికి సంతకాలు పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన అభినందిస్తున్నాను. అధ్యక్షుడిగా గేదెల మురళి గారిని మచిలీపట్నం నియామకం ఇచ్చాను. ఇప్పుడు గల్లా అమ్మాజీ గారికి ఇస్తున్నామండి. ఏమండి పెద్దలు బాసరా గారు కానీ, మరి నాగేశ్వరరావు కానీ, ప్రగడ నాగేశ్వరరావు గారు, బల్లి డప్పారావు గారు, కళ్యాణ రామరావు గారు చేతుల మీదుగా, పెద్దల చేతుల మీద కూడా మేము నియమపత్రాలు ఇస్తాము. దయచేసి కొద్దిగా మీరు సహకరించి మీడియా వాళ్ళు మాకు అవకాశం ఇవ్వాల్సిన కోరుచున్నాం. చూడండి. ఓకే సూపర్. లాజర్ గారు కూడా మరి వారికి కూడా నియమపత్రం ఇస్తున్నామండి. పెద్ద వయసు ఇలా చూడండి సార్, అందరూ ఒకసారి ఇలా చూడండి. సార్ ఇలా చూడాలి, స్మైల్.